వెల్కమ్ టు రాజనీతి. రాజంపేట ఎంపీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ భయంతో వణికిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం కుంభకోణం జరిగింది, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఆ మద్యం కేసు మిథున్ రెడ్డిని వణికిస్తుంది. ఎందుకంటే ఆ కేసులో మిథున్ రెడ్డి సూత్రధారన్న ఆరోపణలు ఉన్నాయి. మిథున్ రెడ్డి ద్వారానే వేల కోట్ల ధనం జగన్మోహన్ రెడ్డి కోటకు చేరిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుంభకోణం మీద దర్యాప్తుకి సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో పెద్దిరెడ్డిలో అరెస్ట్ భయం మొదలైంది. అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా తిరుగుతున్నాడు. ఒక పెద్ద పొజిషన్లో ఉన్న బీజేపీ నేత ద్వారా ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో కూడా ఈ విషయాన్ని సంప్రదించారు. అలాగే బీజేపీ కేంద్ర పెద్దల దగ్గరకు కూడా ఇష్యూని తీసుకెళ్లారు. అయితే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయంలో సుముఖంగా లేరు. మిథున్ రెడ్డిని కాపాడితే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. పైగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు కూడా టార్గెటెడ్ లిస్టులో ఉన్నారు. 5 ఏళ్ళు అరాచకాలు చేశారు కాబట్టి వాళ్ళు నిర్ద్వందంగా తిరస్కరించారు ఆ బీజేపీ నేత ప్రతిపాదనని. గతంలో మద్యం కుంభకోణం మీద, జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మీద ఆరోపణలు చేసి ఇప్పుడు దానికి కారకుడుగా భావిస్తున్న, దానిలో ఒక కింగ్ పిన్గా భావిస్తున్న మిథున్ రెడ్డిని తప్పించడానికి ఆ నేత ప్రయత్నించడం ఏంటని ఆ నేత వ్యవహార శైలి మీద విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక్కడ అవకాశం లేకపోవడంతో, అంటే లాబింగ్ ద్వారా అరెస్ట్ తప్పించుకుందామని ప్రయత్నించాడు. అయితే అవకాశం లేదు. దీంతో హైకోర్టు తలుపు తట్టాడు. తనను మద్యం కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ముందస్తు బెయిల్ ఇవ్వండి హైకోర్టును అడిగారు. అయితే ఈ కేసులో ఇంకా మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని ప్రాసిక్యూషన్ వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పత్రికల్లో వార్తలు, ఆరోపణల ఆధారంగా ముందస్తు బెయిల్ ఇస్తే కోర్టులన్నీ కూడా ఇలాంటి పిటిషన్లు వరదలాగా కోర్టులను ముంచెత్తాయని హైకోర్టు వ్యాఖ్యానిస్తూ ఆయన బెయిల్ పిటిషన్ని తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో చూడాలి. అంటే అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి పనులు, అరాచకాలు చేసి ఇప్పుడు అరెస్ట్ అవుతామన్న భయంతో వణికిపోతున్నాడు మిథున్ రెడ్డి. ఇదే బాటలో ఇంకొక ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన కూడా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈయన కూడా హైకోర్టులో ఒక పిటిషన్ వేసుకున్నాడు, నన్ను అరెస్ట్ చేస్తారు, నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని. పైగా ఈయన లాయర్ ఏం వాదించాడంటే, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణలో ఉంటాడు, ఏపీసీఐడి వాళ్ళు ఇతనికి నోటీసులు ఎలా ఇస్తారు, నోటీసులు ఇచ్చే అధికారం లేదు, వాళ్ళకి ఆ పరిధి లేదు అని వాదించాడు. బహుశా లాయర్ మర్చిపోయి ఉంటాడు, జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది. రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు ఏపీసీఐడి వాళ్ళే కేసు పెట్టి ఆయన హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ నుంచి లాక్కొచ్చి సాగొట్టారు. ఆ విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు. పైగా నోటీసు చట్టవిరుద్ధం, ఇవ్వకూడదు, తర్వాత ఆయన మీద తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలి అని ఆయన న్యాయవాది వాదించాడు. అయితే కోర్టు ఒప్పుకోలా. చట్ట నిబంధనల ప్రకారం మీరు దర్యాప్తుకి సహకరించాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు ఏదో ఒక రకంగా అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే లాబింగ్ ద్వారానో, లేకపోతే అధికార పార్టీ కూటమిలో తమకు తెలిసిన పెద్దల ద్వారానో అరెస్ట్ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేయటం. అది కుదరినప్పుడు కోర్టులకు వెళ్ళటం, కింది కోర్టు కుదరినప్పుడు పై కోర్టుకు వెళ్ళటం, ఇలా రకరకాల జిమ్మిక్కులన్నీ చేస్తున్నారు. గతంలో అవినాష్ రెడ్డి ఎలాగైతే చేశాడో ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి అలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ కేసులో మిథున్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు. మిథున్ రెడ్డి అన్ని వేళ్లు కూడా మిథున్ రెడ్డి వైపే చూస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు కూడా అదే దిశగా దర్యాప్తు చేస్తున్నాయి. కాబట్టి త్వరలోనే మిథున్ రెడ్డి ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా బెయిల్ తిరస్కరిస్తే, ముందస్తు బెయిల్, ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.